టీడీపీ జనసేన పార్టీల మధ్య పొత్తు కుదిరిన తర్వాత రెండు పార్టీల్లోనూ అసమ్మతి రోజురోజుకు పెరిగిపోతోంది. జనసేన ఏర్పడి నుంచి ఉన్నవారి కాకుండా కొత్తగా వస్తున్న వారికి పవన్ ప్రాధాన్యం ఇవ్వడంతోనే సమస్య జటిలమవుతోంది. అభ్యర్థుల జాబితా ప్రకటించకుండానే పవన్ ఇచ్చిన లీకులే జనసేన కొంప ముంచుతున్నాయి. పేర్లు ప్రకటించకుండానే ఈ అభ్యర్థి మాకు వద్దు అంటూ అనేక నియోజకవర్గాల్లో జనసేన కార్యకర్తలు రోడ్డెక్కుతున్నారు. మరి ఇల్లు చక్కదిద్దుకోవడానికి పవన్ ఏం చేస్తారు? వాచ్ ఇట్. అదో బినామీ పార్టీ. తెలుగుదేశం పార్టీని బతికించడం కోసమే జనసేన స్థాపించారు పవన్ కళ్యాణ్. దీంతో తనకు ఇచ్చిన 21 స్థానాల్లో కూడా టికెట్లు ఎవరికి ఇవ్వాలో నిర్ణయించే అధికారం లేకుండా పోయింది. కొద్ది పేర్లు మినహా అభ్యర్థులందరి పేర్లు ఇంతవరకు ప్రకటించలేకపోయారు పవన్. కొన్ని నియోజకవర్గాల్లో వలస నేతలకు సీట్లు ఇస్తున్నట్లు పవన్ స్వయంగా లీకులిచ్చారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో ఇప్పటికే పని చేసుకుంటున్న నేతలు బగ్గుమంటున్నారు. రోడ్డెక్కి నిరసనలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా విశాఖ నగరంలోని సౌత్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి వలస వచ్చిన మాజీ ఎమ్మెల్సీకి సీటు ఇస్తే సహించేది లేదంటున్నారు అక్కడి జనసేన క్యాడర్. వంశీకృష్ణ గత ఎన్నికల్లో పోటీ చేసిన నియోజకవర్గంలో భారీ తేడాతో ఓడిపోయారని, స్థానికంగా ఉండే సమస్యలపై ఆయనకు ఎలాంటి అవగాహన లేదని స్థానిక నేతలు చెబుతున్నారు. అటువంటి వ్యక్తికి సౌత్ టికెట్ ఇస్తే సహకరించేది లేదని జనసేన నాయకులు, వీర మహిళలు ఆందోళన బాట పట్టారు. ఇప్పటికే నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బలంగా ఉన్న నేపథ్యంలో స్థానికుడికే టికెట్ ఇవ్వాలని, స్థానికేతరుడు వంశీకృష్ణను తీసుకొచ్చి మాపై రుదుతామంటే పనిచేయడానికి సిద్ధంగా లేమని జనసేన కార్యకర్తలు బాహాటంగానే చెబుతున్నారు. వంశీ నాయకత్వంపై తమకేమాత్రం నమ్మకం లేదని, ఆయన ఓడిన తర్వాత మళ్లీ సౌత్ నియోజకవర్గంలో ఉండడని, అందుకే ఆయన కోసం పనిచేసేందుకు ఎవరూ సిద్ధంగా లేరని పవన్ కు తేల్చి చెబుతున్నారు. విశాఖ సౌత్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి మాకు కావాల్సింది బలిచ్చే మేకపోతు వద్దని, రేసుగుర్రం లాంటి అభ్యర్థి కావాలని వారు కోరుతున్నారు. వారి నిరసనల్లో భాగంగా నేరుగా మేకను తీసుకొచ్చి దానికి వంశీకృష్ణ ఫోటో పెట్టి అందరికీ అర్థమయ్యే విధంగా నిరసనను తెలియజేశారు. ఇప్పటికే నియోజకవర్గంలో పార్టీ కోసం కష్టపడిన నేతలు ఉన్నారని, వారు గడిచిన 5 ఏళ్లుగా నియోజకవర్గంలో పర్యటిస్తూ స్థానిక సమస్యలపై అవగాహన తెచ్చుకున్న వారిని గుర్తించి టికెట్ ఇస్తే సహకరిస్తామని, లేదంటే సహాయ నిరాకరణ చేస్తామని చెబుతున్నారు. మా నిరసన గళాన్ని విని జనసేన నాయకత్వం తగిన నిర్ణయం తీసుకోకపోతే వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని జనసేన పార్టీ నాయకులు చెబుతున్నారు. వంశీకి టికెట్ వద్దంటూ జనసేన కార్పొరేటర్ సాదిక్ కార్యాలయం వద్ద కొంతమంది జనసేన నాయకులు, మహిళలు నిరసన తెలియజేస్తూ ఉంటే జనసేన పార్టీకి చెందిన మరో వర్గం నేతలు అక్కడికి వచ్చి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్రమైన ఘర్షణ వాతావరణం నెలకొంది. ఒక వర్గం వంశీకి అనుకూలంగా మాట్లాడితే మరో వర్గం వంశీకి టికెట్ ఇవ్వద్దంటూ నినాదాలు చేశారు. ఇక్కడ జరుగుతున్న నిరసన గురించి పవన్ కు తెలియజేస్తామని, వంశీకి టికెట్ ఇవ్వడం లేదని ప్రకటించే వరకు నిరసనలు ఆపేది లేదని ఆయన వ్యతిరేక వర్గం చెబుతోంది. వంశీకి టికెట్ ఇవ్వద్దంటూ నిరసన తెలియజేస్తున్న మహిళలు, జనసేన కార్యకర్తలపై మరో వర్గం నేతలు దురుసుగా ప్రవర్తించారు. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం ఏర్పడటంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చాక పరిస్థితి సద్దుమణిగింది. ఈ పరిణామాలన్నీ చూస్తూ ఉంటే పొత్తులో భాగంగా తెచ్చుకున్న 21 సీట్లలో కూడా సరైన అభ్యర్థులను పెట్టుకోలేని దీన స్థితిలో జనసేన ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. తన సీటుపైనే స్పష్టత లేని జనసేన అధినేత పవన్ ఇంకా అభ్యర్థులను ఎలా నియమిస్తారో చూడాలి.